ధ్యానం చేద్దామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వచ్చి ఆహ్, వారు సోమవారము యెరూషలేమునకు వచ్చి ఉన్నారు. మంగళవారము ఆ యొక్క మందిరాన్ని రెండవసారి శుద్ధి చేసినాడు. బుధవారం అంటే చివరి వారాలు. చివరి వారం. శుక్రవారము ఆయన అందరి పాపాల కొరకు కలువరి శిలువలో చనిపోయేటువంటి వారం. వారంలో జరిగిన ఈ కార్యాలను మత్తయి సువార్తికుడు 22వ అధ్యాయంలో రాశాడు. మార్కు సువార్తికుడు ఇవే విషయాలనే 12వ అధ్యాయంలో రాశాడు. లూకా భక్తుడు 20వ అధ్యాయంలో ఈ విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇందులో అనేకమైన ఆ ప్రజలకు బోధిస్తూ ప్రభు యెరూషలేములో బోధిస్తూ ఉంటుండగా అనేకులు ఆయన పక్షంగా చేరుకున్నారు. అనేకులు. అయితే ఇంకొక పక్షము ఆయనను నాశనం చేయాలని చూస్తా ఉన్నారు. 2 పక్షాలుగా ఉన్నాయి. ఒక పక్షము అది ఎక్కడ రాయబడిందంటే 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 47వ వచనం. ఆయన ప్రతి దినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ చూస్తుండరి. ఆయన నాశనం చేయాలనుకుంటున్నాడు. రెండవది, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. 2 గ్రూపులుగా ఉన్నారండి. అధికారులు, ప్రధాన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, వీళ్ళందరూ కూడా ప్రభును ఏ విధంగా నాశనం చేయాలా అని చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆయన వాక్యాన్ని వినుచూ ఆయనను హత్తుకొని ఉన్నటువంటిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 20వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రారంభం కంటే 9వ వచనంలో ప్రభు వారికి ఒక ఉపమానం చూపించాడు. మీరు ఇంటికి వెళ్ళి మీరు చదవండి, అర్థమవుతుంది. 9వ వచనం. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలం ఉండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వారిని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. మరలా అతడు మరొక దాసుని పంపగా వారు వారిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశారు. చూస్తా ఉన్నారా? మరలా అతడు 3వ వారిని పంపగా వారిని గాయపరిచి వెలుపలికి త్రోసివేశాడు. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును, నా ప్రియ కుమారుని పంపుదును. ఒకవేళ వారు అతని సన్మానించెదరనుకొను. ఆయనను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని సంపదము రెండని ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోనుగాక అనేది. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడు తునకలైపోను గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయునను. ఒక ఉపమానం చెప్పాడండి. ఒక యజమానుడు ద్రాక్ష తోట నాటించి మరి దూరదేశానికి వెళ్ళిపోయినాడు. పంట వచ్చినటువంటి సమయానికి మొదట తన దాసుని పంపినాడు.
వాళ్ళు ఆయనను కొట్టి ఒట్టి చేతులతో పంపేస్తారు. రెండవ వాడిని పంపినాడు, వాడిని కొట్టి పంపేసినాడు. మూడో వాడిని కొట్టినారు, వాడిని కొట్టి పంపించేసినారు. ఇవన్నీ రాయబడ్డాయి. ఇది ఒక ఉపమానం మాత్రమే అర్థం చేసుకోవడానికి. ఇది ఎవరికి అర్థమవుతూ ఉంటది? ఎవరైతే నిర్లక్ష్యం చేస్తుంటారో వాళ్ళకి అర్థమవుతూ ఉంటది. మంచిది. తిరిగి వాళ్ళ కుమారుణ్ణి పంపించాడు. కుమారుని కూడా వారు చంపివేశారు. ఇది వాళ్ళకి అర్థమైపోయిందండి. ఇది మా గురించే చెప్తూ ఉన్నాడు అంటే, ఈ ఉపమానంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుని దీర్ఘశాంతం. ఒక దాసుని పంపినప్పుడు వాళ్ళు పంటని ఎక్కువకుండా ఒట్టి చేతులతో పంపినప్పుడే ఆ యజమానుడు ఏం చేసి ఉండాలా? మనమైతే ఏం చేసేవాళ్ళము? అరే, నాకు రావాల్సిన పంట భాగానికి నేను గుత్తకిచ్చినాను, నాకు ఇవ్వకోకుండా వాడిని కొట్టి పంపించినారే అని చెప్పేసి ఆ యజమానికి ఏం రావాలా? కోపం రావాలి. కానీ కోపం స్థానంలో ఆ యజమానుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఈ ఉపమానంలో దేవుని యొక్క దీర్ఘశాంతం. రెండవ వారిని పంపించినాడు, ఆయన వారిని కొట్టి పంపించినారు. మూడో వారిని కొట్టి పంపించినాడు వారిని కొట్టి. ఇప్పుడు చెప్పండి, దేవుని దీర్ఘశాంతం ఎట్లా ఉందండి? వాళ్ళని ఎప్పుడో సంహరించేసి ఉండాల కదా, ఎప్పుడో సంహరించి ఉండాలి. అయినా ప్రభు ఎంతో దీర్ఘశాంతంతో ఇప్పటికైనా వారు పంటలో బాగా, ఎందుకంటే ఆ తోట ఆయనది, ఆ తోటలో సర్వ సమృద్ధిగా ఏర్పాటు చేసినటువంటి వాడు ఆయనే కదా. మరి వాళ్ళు ఎంత దీర్ఘశాంతం అంటే మన ప్రభువు. ఈ ఉపమానంతో మనము ఆ తర్వాత ఏం చేసినారు? ఆ కుమారుని పంపించినాడు, కుమారుని కూడా చంపేసినాడు. ఆయన వచ్చి ఏం చేసినాడు? ఇంకా వాళ్ళందరినీ సంహరించి ఆ తోటను దొరికించినాడు, వేరే వాళ్లకు ఇచ్చేసినాడు. ఇది ఇట్లా నేనేం చేస్తున్నా మరి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, విన్నటువంటి వాళ్ళు, ప్రభువుకు ఎదురు తిరిగేటువంటి వాళ్ళు అట్లా జరగకూడదు అంటున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? అట్లా జరగకూడదు అనే వాళ్ళు అంటారు. మనం కూడా అనేక మార్లు దేవుని వాక్యాన్ని వారిలాగానే, దేవుని దీర్ఘశాంతాన్ని వారిలాగానే మనం కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. ఎన్నో మార్లు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆయన పరలోకంలో ఉండాలనేటువంటి ఉద్దేశం కలిగి మనలను మనల్ని రక్షించి తన కుమారులుగా చేసుకున్నాడు. ఆ కుమారులుగా చేసుకోబడిన మనలో ఆ ప్రవర్తనను కలిగి ఉండటానికి ఎన్నో మార్లు మాట్లాడుతున్నాడు. కానీ మనమైతే ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడమే ఆ దాసుని కొట్టి ఒట్టి చేతులతో పంపడం అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వాక్యం వింటూ ఉన్నారు, ఆ మార్పు మనలో రాకపోతే అర్థమేమి? దేవుడి దాసుడైన తన వాక్యాన్ని మనం కూడా ఏం చేసినట్టు కొట్టి ఒట్టి చేతులతో ఆ వాక్యం మన జీవితాల్లో కార్యం చేయకపోతే మనం కూడా వాళ్ళ మాదిరే కొట్టి పంపించిన వారితో సమానం. వాక్యము మన జీవితాల్లో నిరర్ధకం కాకూడదు. అందుకనే దేవుడు మన పట్ల వారి పట్ల ఏ విధంగానో మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడంటే, ఈ సంఘటన జరిగేటప్పుడు పేతురు ఉన్నాడండి. ఉన్నాడా లేదా? పేతురు ఉన్నాడు. ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడంటే, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి. సంగతి మర్చిపోయి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు ఉన్నాయి. 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ప్రభు దృష్టికి ఎట్లుందంట? 1000 సంవత్సరాలు ఒక దినం. 1000 సంవత్సరాలు ఒక దినం అంటే
తర్వాత అదే మళ్ళా ఏం చెప్తున్నాడు? 1000 సంవత్సరము ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. ఇందులో ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని చూస్తున్నాం. అర్థం ఏంట్రా అంటే ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని. ఎట్లా దీర్ఘశాంతం అంటే ఈరోజు భూమి మీద ఆయన స్వరక్తము చేత విమోచింపబడిన పిల్లలమైన మనము ఈ రోజు కూడా ఆయన రాకడలో రాకోకుండా ఉన్నాడంటే, మనల్ని తీసుకువెళ్ళకోకుండా ఉన్నాడు అంటే ఆయనకు ఒక దినం ఎట్లుందంట? అంటే ఎంత కష్టమండి, ఎంత ఆతృత ఉందా లేదా? ఎంతో ఆతృత ఉంది. వెంటనే మనలను తీసుకువెళ్ళాలని ఆయన ఇష్టపడుతా అన్నాడు. అందుకనే ఎట్లా ఒక దినం ఆయనకి ఎట్లా ఉందంట? 1000 సంవత్సరాలు గడిపినంతగా ఉందంట. వా ఇంకానా అని. మనమేం చేస్తున్నామంటే ఇప్పుడే రాళ్లే అని మనము చూస్తున్నాం. కొంతమంది ఆలస్యం అనుకుంటున్నారు ప్రభు యొక్క రాకడ. ఏమనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నావు ఆలస్యమని? ఎందుకు అనుకుంటున్నావు? ఆయన సంవత్సరము, డేటు, టైం చెప్పినాడా? ఒకరు చెప్పింటే ఆలస్యం అనుకోవచ్చును. ఏమి డేట్ అయిపోయింది, జూన్ 25వ తేదీ అయిపోయింది, ఆయన రాలేదు, అబద్ధం అని. ఆయన సమయాన్ని కానీ సంవత్సరాన్ని కానీ చెప్పలేదండి. మరి మనం ఎందుకు అనుకుంటున్నాం ఎప్పుడు వస్తాడో? మనము వాళ్ళ మాదిరే మనకు అందించబడే వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటున్న వారుగా ఉన్నామా? ఏ ఉద్దేశంతో వాక్యం మనకు అందించబడుతుందో ఆ ఉద్దేశ ప్రకారం మన జీవితాలను మార్చుకుంటున్నటువంటి వారుగా ఉంటున్నామా? 2 గ్రూపులు. ఒక గ్రూపు ప్రభువును నాశనం చేయాలని, ఇంకొక గ్రూపు ప్రభువును హత్తుకొని ఉండాలని. ప్రభువును హత్తుకొని ఉండటం భాగ్యం అండి. కాబట్టి తర్వాత అదే వచనంలో ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. ఈ సంవత్సరంలో ఒక దినము వలె ఉన్నది. 1000 సంవత్సరాలు ఎందుకు? దీంట్లో ఆయన దీర్ఘశాంతం ఉందండి. ఆయన దీర్ఘశాంతం ఉంది. నీవు, నేను, మనము అంగీకరించాం ప్రభువును. ఇంకా అంగీకరించినాం కానీ మన ప్రవర్తన ఇంకా సరిగా లేదు. ఆయన పరలోకానికి తీసుకువెళ్ళేంత పరిశుద్ధతలోనికి ఆయన అనుగ్రహించిన పరిశుద్ధత మనకుంది. మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. కాబట్టి ఆ పరిశుద్ధతలోనికి మనం రాకపోవడంతో ఆయన ఏం చేస్తున్నాడంట? 1000 సంవత్సరాలు అంటే మన పట్ల ఆయన ఏం చేస్తున్నాడు? ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. చాలా దీర్ఘశాంతం. ఈ రోజే రావచ్చు ఆయన. ఈ రోజే వస్తే నష్టం ఎవరికి? ఎట్లా నష్టం మనకు? ఎట్లా నష్టం అంటే చూడండి, ఈరోజే ప్రభు తన రాకడలో వస్తే యుగాలు బాధపడే, నా ఊహతో చెప్తున్నాను, యుగాలు బాధపడేది మనమే. ఎందుకో తెలుసునా? మనలో ఇంకా మారుమనసు లేదు, ఇంకా ఏమి ప్రవర్తన మార్చుకోలేదు. కేవలం రక్షింపడిన వాళ్ళుగానే ఉన్నాం. ఇంకా ఏమి లేదు. సడన్ గా ఏ మార్పు లేకుండా ప్రభు సన్నిధికి పోతే ఇబ్బంది పడేది వాళ్ళు ఎవరు? మనమే. ఆయన ఎదుట మనం సరిగా ధైర్యంగా ఉండలేము ఇంకా. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే మళ్ళా తన వాక్యాన్ని ఆ తోట దగ్గరికి తన దాసులను పంపించిన రీతిగా ఆయన మళ్ళా తన వాక్యాన్ని మనకు వినిపింప చేస్తున్నాడండి. మనమేం చేస్తున్నాం? కొందరికి వాక్యము వెక్కసం అయిపోయింది. ఇంకా అదే వాక్యమే కదా, ఇంక ఏముంది దీంట్లో అని వెక్కసం అయిపోయిందండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు ఎవరి కోసం? ఆయన కోసమా మన కోసమా? 1000 సంవత్సరాలు అంటే అర్థమేమి? నువ్వు ఇంకా ఆయన ఉద్దేశ ప్రకారము మనలో మార్పు కనపడ్డం లేదు. మందిరానికి వస్తా ఉన్నాం, వందనాలు చెప్పుకుంటున్నాం, కానుకలు వేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఇవన్నీ ప్రజలకు కనపడుతున్నాయి. కానీ ప్రభు కనపడేటువంటి విషయాల్లో, ప్రభు చూసేటువంటి విషయాల్లో మనం మార్పు చెందినామా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? కాబట్టే ఆయన
కృప చూడండి ఎంత ఇది దీర్ఘశాంతం. 9వ వచనం 3:9. కొందరు పేతురు 2 ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. అందరంటే ఎవరు? అందరంటే ఎవరు? మన మందిరంలో ఉండే సంఘంలో ఉండేటువంటి వారు, ఆయన రక్తం చేత విమోచింపబడిన అందరూ కాదండి. అంటే ప్రపంచమంతా కాదు, అందరూ మారు మనసు. మనలో కొంతమంది మారు మనసు కలిగిన వారు ఉన్నారు, లేరండి. టోటల్ గా మనమందరం విశ్వాసులమే. అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల, అంటే మన ఎడల ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడు. ఇప్పుడు ఒక ఆలోచన చేసుకుందాం, మరి ఎందుకు ఆయన సంవత్సరము డేట్ చెప్పలేదు? ఎందుకు ఆయన సంవత్సరము డేట్ సమయం చెప్పలేదు? చెప్తే నష్టం ఊరికి, అవునా కదా? ఇప్పుడు ఆ సమయం చెప్పకపోవడం కూడా దేవుని కృపనే. సమయం చెప్పింటే ఇప్పుడు ట్రైన్ ఫలానా టైం, నువ్వేం చేస్తావు? నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా పోయి ఆడ ఉంటావు. అది కాదు ప్రభుకు కావాల్సింది. ఇష్టపూర్వకంగా ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. టైం పెట్టి నువ్వు ఈ టైంకి వస్తే రైట్, లేకపోతే నీ ఇష్టం. టైం పెట్టి వచ్చినటువంటి వాళ్ళంగా కాదు. అందుకనే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన రాకడను గురించి ఆలస్యం చేసేటువంటి వాడు కాదు, కానీ అందరూ మారు మనసు పొందవాలని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతం కలిగి. ఎందుకు దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉన్నాడు? మనమంతా పర్ఫెక్ట్ గా ఉన్నాం కదా, నేను పర్ఫెక్ట్, మీరు పర్ఫెక్ట్, మనమందరం పర్ఫెక్టేడా? పర్ఫెక్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నామా? చెప్పండి, ఎవరన్నా ఉంటే చేయొద్దండి, చేయొద్దండి. అయితే చేయొద్దండి ఎవరన్నా పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్ అనే వాళ్ళు ఎవరు ఉంటారు? మరి ఇప్పుడు రాకపోవడానికి కారణం ఎవరో చెప్పండి, ఏమండి? కానీ మనం ఏమంటాం? ఆయనే ఆలస్యం చేస్తా అన్నాడు కదా. మీ ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడు. ఎట్లా మనము చూడండి, ఇంకా చదవండి. ఎట్లా ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడంటే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చు, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతి. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అంటే దొంగ మాదిరి కాదండి, మళ్ళీ తప్పర్థం చేసుకోవద్దండి. దొంగ ఎప్పుడు వస్తాడు? నువ్వు అనుకోని టైంలో వస్తాడు, నీవు నిర్లక్ష్యంగా ఉన్న టైంలో వస్తాడు, అంతేనా కదా? ఆయన ప్రభు దినం ఎట్లా వస్తుందంట? దొంగ. ఆయన దొంగ మాదిరి రాడు, దొంగ వచ్చినట్లు వస్తున్నాడు. మనం ఏం చేయాలా? మన ఇంటికి దొంగలు పడతారని మనం ఏం చేస్తాం? ఎంత జాగ్రత్తగా ఉంటాం, కానీ ఈ ఇంటికి జాగ్రత్తగా లేకుండా ఉన్నాం. చాలా మంది మనం స్వార్థ ఎందుకు ప్రకటిస్తా ఉన్నాం? నమ్మని వారు ఉన్నారు కాబట్టి వారు నమ్ముకోవాలని స్వార్థ కాదండి, అది కూడా ఒక భాగమే. ఇంకా ఎందుకు ప్రకటిస్తా ఉన్నాం? కొంతమంది దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకొని జీవిస్తున్నారండి. దేవునిగా వారు మహిమపరచడం లేదండి. దేవుని చిత్తానుసారంగా అంగీకరించి దేవుని కొరకు వారు దేవుణ్ణి వాళ్ళ కోణంలో వాళ్ళు ఆలోచన చేసి జీవిస్తున్నారండి. వాళ్ళ కొరకు కూడా ఏమవసరం? సువార్త అవసరం. అందుకనే ఇక్కడ ఎవరు చెప్తున్నాడు ప్రభు? శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు, సద్దూకయ్యులు, వీళ్ళందరికీ దేవుడు బాగా తెలుసును, కానీ దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకొని వారు సేవిస్తున్నారండి. ఇదే విగ్రహారాధన అంటే. మనము విగ్రహారాధన అంటే ఏమనుకున్నామంటే ఏదో బొమ్మ పెట్టుకొని దాన్ని పూజ చేయడమే అనుకుంటున్నాం. ఎస్, అది కరెక్టే. అయితే అసలైన విగ్రహారాధన ఏంట్రా అంటే వారి ఆత్మ సంబంధమైన విగ్రహారాధన ఏంటంటే వాక్యానుసారంగా ప్రభువును తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా ప్రభువును సేవించడమే అత్యంత ప్రమాదకరమైన విగ్రహారాధన. అర్థమవుతుందా అండి? నేను ప్రాణం చర్చికి పోతాను, నీకేం కావాలా? ప్రభుకి ఏం కావాలా?
ఏదో ఒక చర్చికి పోవడం కావాలా, అదే ఆయన కోరుకుండేది? చెప్పండి, అదే కోరుకునేది ఆయన. నీకేం కావాలా? నేను ఏదో ఒక చర్చికి పోతున్నాను ప్రభు, నాదేం తప్పుంది, అదే కోరుకుంటున్నాడు ఆయన? కాదండి. వాక్యానుసారమైనటువంటి సత్యాన్ని మనమందరము గ్రహించి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కోరుకుంటున్నాడంటే అర్థమేమే? మన ఇష్టానుసారంగా మనం ఆరాధిస్తున్నామని అర్థం కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా మనందరి విషయంలో ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. కొందరు ప్రభుని అంగీకరించినట్టుగా కనపడతా ఉన్నారు. అంగీకరించినట్టుగా వాళ్ళు ఎప్పుడు కూడా బాగా కనపడతారు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల అనితా చూస్తాం మనం. ఈమె పేరు గ్యారంటీ జీవ గ్రంథంలో రాయబడింది కదబ్బా. ఎందుకంటే ఆమె పరిచర్య, ఆమె ప్రార్థన, ఆమె ఏడుపు, ఆమె జీవితం మనమేమంటాం, ఆడిపోతేనే అంతే గ్యారంటీ కనపడుతుందని మనం అనుకుంటాం. నిన్ను గురించి కాదమ్మా. ఏం అయితే ఆడ గ్యారంటీ రాయబడి అనితాను, మా అనిత పేర్లు ఉన్నాయి అడుగులో. కానీ మనమేమనుకున్నాం, భూమి మీద రాయబడింది అనుకున్నాం. ఆడ కొంతమంది రక్షింపబడకుండానే రక్షింపబడిన వారి కార్యాలు కలిగి ఉంటాం, కానీ ఆ కార్యాల ద్వారా మనకు రక్షణ రాదండి. సువార్తను నమ్మాలా. యేసుక్రీస్తు మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడ్డాడు కాబట్టి మన మీద పాపం లేదన్న సత్యాన్ని ఈ సువార్త ప్రభు మనకు వినిపిస్తున్నాడంటే ఆయన విశ్వాసాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడన్న సత్యాన్ని గ్రహించి ప్రభువును అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొందాలి. ఇది సత్యమైన సువార్త. తర్వాత అదే వచనంగా ఆయన అయితే ప్రభు దినము పంచభూతంలో నిశ్చితమైన వేండముతో లయమైపోదు, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోదు, ఇవన్నీ ఇంట్లో లయమైపోవని కనుక ఆకాశంలో వదిలించని లయమైపోవనట్టి పంచభూతములు మహావేదములు కలిగిపోవనట్టి దేవుని దినము రాకడ తరపు కనిపెట్టుతూ దానిని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ ఏం లేదన్న మనలో పరిశుద్ధమైన ఇంకా ఒకటి అందుకంటే ముందు ఒకటి రాయబడింది, ఆ రాకడను ఆశతో మనకేం లేదు, ఏం ఆశ లేదు. ఆయన రాకడ కొరకు సిద్ధపడినావా? సిద్ధపడలేదంటే అర్థమేమే? రేపు ఆయన రాకడ గురించి మనం ఆలోచన చేస్తున్నామా? రేపు ఏం టిఫిన్ చేద్దామని ఆలోచన చేద్దాం, అవునా? ఒకవేళ ఈ సమయంలో ప్రభు తన రాకడలో వస్తే, రాకడలో మనం రాకడ గురించి ఆలోచన చేయడం లేదండి. తర్వాత ఆశతో లేము మనము. రెండవది పరిశుద్ధమైన ప్రవర్తన లేదు. పరిశుద్ధమైన ప్రవర్తన అంటే వాక్యానికి సంబంధించిన ప్రవర్తన. నీ జోలికి నేను రానున్నా, నేను ఎవరి జోలికి పోను, ఎవరితో మాట్లాడను, నా ఇంట్లో నేనే ఉంటాను, నేను ఎవరిని చూడను, ఎవరిని ఏమనుకోను. ఇది పరిశుద్ధమైన ప్రవర్తన కాదండి. ఇది అందరిలో ఉండి ప్రభు కొరకు నిలిచి ఉండటమే పరిశుద్ధమైన ప్రవర్తన, వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ తర్వాత ఏం లేదు, భక్తి లేదు, ఉండవలను. అంటే ఆలోచన చేయండి, ఆ ఉపమానాన్ని మనము అరే వాళ్ళు ఎంత దుర్మార్గులు, అందరినీ కొట్టి పంపిస్తా ఉన్నారు, మళ్ళా ఏమంటున్నారు, అట్లా జరగకూడదు, మేము ఎట్లా ఇట్లా కొడతా ఉంటామో అట్లా జరగకూడదు. అందుకనే ప్రభు ఏమన్నాడు తెలుసిన, ఈ రాయి మీద ఎవరు పడతారో వాడు ఇదైపోతాడు, నల్లైపోతాడు. అయితే ఎవరి మీద ఈ రాయి పడుతుందో వాడు నశించిపోతాడు. ఈ రాత్రి ఈ ఉదయకాలం ఆయన మీద పడితే మనము ఆయన ఎందుకు క్రమపడతామండి.
కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన వాళ్ళకు అర్థమైపోయింది. ఇది మా గురించే చెప్తున్నాడు ప్రభు అనేది వాళ్ళకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఏం చేసినారంటే, ఎట్లా చేసి ఈయన మాటల్లో పట్టుకొని ఎవరికి అప్పచెప్పాలా? కైసరుకు అప్పచెప్పాలా. కైసర్ ఏం చేస్తాడు? మాకు చంపే అధికారం లేదు, రోమా ప్రభుత్వానికి చంపే అధికారం ఉంది. ఈయనను మాటను పట్టుకొని చూడండి, ఒక మాటలో ఎంత అపాయం ఉందో. ఒకే ఒక మాట, పరలోకం చేరడానికి ఒక మాటనే, నిత్యనాశనానికి పోవడానికి ఒక మాటనే. కైసరుకు ఎంత అధికారం ఉందండి? ఎంత అధికారం ఉంది? చంపే అధికారం ఉంది. ఏ రోజు యాకోబును చంపించేసినాడు, ఎవరైనా కోర్టుకు పెట్టినారా? ఎందుకు పెట్టలేదు? ఆయనకున్న అధికారం అటువంటిది. ఆయన అధికారి. ఎవరు ప్రజాస్వామ్యం కాదు. దేవుడు ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడడు. అందుకనే ప్రారంభం నుంచే ఆయన రాజరికాన్నే చూపించుకుంటూ వస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని దేవుడు ఇష్టపడడు, అది ప్రజలకు క్షేమం కాదని. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మీద కేసు లేదండి. ఎందుకంటే అది ఆయనకున్న అధికారం. ఒక మానవుడిగా ఉండి ఆ రాజుగా ఉన్న వానికే మనుషులను చంపే అధికారం ఉంది కదా. మరి దేవునికి ఎంతటి అధికారం ఉండాలి? అందుకనే నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి. అప్పుడు నేను అడిగేకి లేదండి, ఏం ప్రభు మేమేం చేసినామని. ఇక్కడే ఆ కైసర్ని అడిగే అధికారం నీకు లేదు. మరి దేవుడిని అడగలుగుతావా? అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఒకవేళ కైసరును మనకు లోపల మనకు న్యాయం తెలిసి క్వశ్చన్ చేయలేకపోవచ్చును. అయితే దేవుని సన్నిధిలో మనమే తప్పు అని ఒప్పుకొని, ప్రతి మోకాలు నా నామమున ఎందుకు వంగుతుంది? ఈడేమో వంగలే భూమి మీద, ఆడెందుకు వంగుతుంది? ప్రభువా నీవు న్యాయం, నేను నాశనానికి పోయినా చింతలేదు, నేను నాశనానికే అర్హుణ్ణి, నీవు దేవుడవు, స్తోత్రార్హుడవని ఆడ మోకాళ్ళు ఉంటే ప్రయోజనం లేదు. ఎక్కడ మోకాళ్ళు ఉంటే ప్రయోజనం? ఇక్కడే మోకాలు ఉండాలి. అక్కడ పోయి ప్రభు వంగమన్నప్పుడు వంగకోకుండా ఎప్పుడో వంగితే ఇదంతా తమాషా అనుకుంటున్నావా? ఇదంతా నీ ఇష్టంగా. అందుకనే వాళ్ళను కొట్టి పంపించినట్లుగా నీవు కూడా ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నావా? శ్రద్ధగా వింటున్నావా? మన హృదయాల కోసం మనం వింటున్నామా? ప్రియులారా, జీవము గల దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ ఉంటే, నాయన ఆ కుమారుణ్ణి కొట్టి చంపేశారు, అవునా? అయితే ఆయనే వచ్చి, ఎంత దీర్ఘశాంతం అండి. పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి మన పట్ల ఆయన ఎంత దీర్ఘశాంతం అండి. వాళ్ళు చచ్చిపోయినారులే, వాళ్ళు నిత్యనాశనానికి పాత్రదారులు అయిపోయినారులే, ఇంకా వాళ్ళతో నాకేం పని, కొత్త జనరేషన్ వస్తుందిలే అని అనలేదండి. మనము అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము తన మహాప్రేమ చేత మనలను 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి చదువు మన పాపముల చేతను, మన అపరాధముల చేతను మనం చచ్చిన వారు ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేతులు. అది కూడా కాదు, అదే ఆ మహాప్రేమ చేతనే మాట వల్ల మహాకరుణ. మీరు సరిగా కరువుగా లేరయ్యా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనం ఆల్రెడీ దేనికి పాత్రలమైంటిమి?
దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమని పైన ఉంది. దేనికి? దైవోగ్రతకు పాత్రులమై ఉన్నామని విడిచిపెట్టలేదు ఆయన. చూడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలో చూపిన తన మహాప్రేమ చేత, ఎంత ప్రేమ? మహాప్రేమ చేత. చూడండి, దేవుని మహాప్రేమ మనల్ని బ్రతికించిందండి. మరణంలో నుండి మనకు నూతన జీవం కలగజేసిందండి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, అందుకనే ఈ ఉదయకాలం మరొకసారి దేవుని వాక్యం మనల్ని బలవంతం చేస్తా ఉంది. మంచిది. మరేం చేసినారంటే, సరే ఈయన మాటల్లో దొరకడు, మాటల్లో చిక్కుబట్టి కైసరికి అప్పచెప్దాం. మాటల్లో చిక్కుబట్టి కైసరికి అప్పచెప్దాం. వాళ్ళు ఎవరో చూద్దాం. 20వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకు ఆయన అప్పగించుటకై ఆయన మాటలందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకుని వేగుల వారిని ఆయన ఎందుకు పంపిరి? వాళ్ళు ఎవరంట? వేగుల వారు, అధిపతి. నీతిమంతులను అనిపించుకోను. వాళ్ళు ఎవరంట? నీతిమంతులా? కానీ వాళ్ళు ఎవరు? నీతిమంతులను అనిపించుకునేటువంటి వారు. ప్రమాదం అండి, ప్రమాదం. నీతిమంతులు అని అనిపించుకునేవారు. మనల్ని ఎవరు నీతిమంతులు ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏమి లేదు. ఎవరనాలా? ఎవరు చేయాలా? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అనిపించుకున్న వారిని ఆయన ఎందుకు పంపినారండి. మళ్ళా ఆశామాష వాళ్ళని పంపలే. ఇవన్నీ చెప్పడానికి మత్తయి సువార్తలో కూడా రాయబడింది. వాళ్ళు వేషధారులు అని మనం చెప్తున్నాడు. మత్తయి సువార్త వాళ్ళని ఏమంటున్నాడు? వేషధారులు అంటే ఎట్లా వేషధారులు? వాళ్ళు నీతిమంతులుగా వేషధారులు. వాళ్ళు ఎట్లా వేషధారులు? రైట్ 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 కాలం గడిపే వేషధారులు. అటువంటి వాళ్ళను ప్రభు దగ్గరికి పంపారండి. ఎందుకు? మాటల్లో చిక్కు పెట్టడానికి. మన ప్రభువే ఆ శోధనను ఎదుర్కొంటే, లోకంలో నివసిస్తున్నటువంటి మనం మాటల యందు జాగ్రత్తగా ఉండాలండి. మాటల్లో మనం చిక్కుపడిపోకూడదు. అందుకనే మనం ప్రభువును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకొని ఉండాలి. మాటలు చాలా ప్రమాదంతో కూడి ఉన్నాయి. యాకోబు భక్తుడు మాటల గురించి చాలా చక్కగా రాశాడు. మాటలు మనం హృదయం నిండిన దాన్ని బట్టి మాటలు వస్తాయండి. హృదయం నిండిన దాన్ని బట్టి మన మాటలు. చూడండి, ఎక్కడ చిక్కించుకోవాలనుకున్నారు? దానియేలు ఎక్కడ చిక్కించుకోవాలనుకున్నారు? దేవుని ప్రార్థన చేయడంలో. ఎందుకంటే ఆయన ప్రార్థన చేయకోకుండా ఉండలేడు. సాతానుడు మనుషులు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో చిక్కించుకోవడానికి ప్రయత్నము ఎప్పుడు చేస్తున్నాడు. ఆయన కృప నిరంతరము మన పట్ల కొనసాగుతుందంటే అర్థమేమి? నిరంతరము సాతానుడు మనలను చిక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడా లేదా? కాబట్టి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మాటల్లో చిక్కు పెట్టడం. నీ మాటలు ఎట్లున్నా, ప్రతి మాట నిరర్ధకంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీవు లెక్క చెప్పాలా. ఏ మాటను బట్టి? నిరర్ధకంగా మాట్లాడిన మనం చిక్కుపడతాం. ప్రభువుకు సమర్పించుకొని ఉందాం. ప్రభువా, నా మాటలను నీ అదుపులో ఉంచునైనా. మాటలే ప్రేమతోనే ఉంటాయి మాటలు. దాని లోపల ఏముంటాయి? కత్తులు ఉంటాయి. మన మాటలు యథార్థంగా ఉండాలి. సరే, వాళ్ళు వచ్చి ఏమంటున్నారు చూద్దాం. 21 వచనం. వారు వచ్చి వాళ్ళు ప్రభుని ఏం చేస్తున్నారు? పొగుడుతా అన్నారు. ఎందుకు?
ప్రభువా నువ్వు మోమాటం లేకుండా బోధించేవాడివి, నువ్వు ఎవరిని లెక్క చేయవు, నువ్వెవరిని, ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నారు, ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నారు, సిగ్గుపడతావు అని. నువ్వు సత్యమే చెప్తావు, నువ్వు ఎవరికి భయపడవు, కైసరుకు భయపడవు, ఎవరికి భయపడవు. వాళ్ళ ఉద్దేశం ఏమి, కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడాలని. అందుకేమంటాం, ఎవరికి భయపడవని మాకు తెలుసును, ఎవరికి, మనం ఏం చేస్తాం ఇంకా. అందుకనే విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులు వాళ్ళ ప్రవర్తన ప్రభుకు మహిమకరంగా ఉండాలి. ఇప్పుడు మన ప్రవర్తనను బట్టే ఆ లోకంలో అనేకమైన అభ్యంతరాలు మాటలతోనే. కాబట్టి మన మాటలు మన ప్రవర్తనను అనుసరించి ఉండాలి. చూడండి, నువ్వు మోమాటం లేని వాడువు, నువ్వు ఎవరికి భయపడవు, సత్యమే చెప్తావు అంటే వాళ్ళ ఉద్దేశం ఎంత లోతుగా ఉందో చూడండి వాళ్ళ యొక్క కాన్వర్జేషన్. అంటే ఎందుకు పొగుడుతున్నారు, అవును నేను ఎవరికి భయపడను, కైసర్ కూడా భయపడను అనాలని వాళ్ళ ఉద్దేశం కదా. అందుకనే మనం ప్రభు స్వాధీనంలో ఉండాలి. ప్రభు, అందుకనే ఇక్కడ దీన్ని ఎరిగినటువంటి పేతురే, దీన్ని ఎరిగినటువంటి యాకోబే నాలుక గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అమ్మో నాలుక చాలా అపాయమయ్యా, ఇదిగో ప్రభు ఇటువంటి సమస్యలు చాలా ఎదుర్కొన్నాడు. అందుకనే మనం ప్రభు స్వాధీనంలో ఉండాలా. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, పన్ను కట్టడం న్యాయమా, పన్ను కట్టకపోవడం న్యాయమా, కైసరుకు మనం కైసరులకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదని ఆయన అడిగింది. ఆయన వారి కీర్తిని గుర్తిరిగి, వారి మోసమును ఏమి ఎరిగినాట, ఎట్లా ఎరిగినాడు, ఆయన మన హృదయాలు ఎరిగినటువంటి వాడండి. మనము ఆయనను అంగీకరించి జీవిస్తున్నామా అని ఎరిగినటువంటి వాడండి. ఊరికే పైకి నీతిమంతులుగా కనబడుతున్న వారంగా ఉన్నామా, ఆయన ఎరిగి ఉన్నాడండి. వారి కుయుక్తిని ఎరిగి, మనం కుయుక్తి పొగలుగా ఉండడానికి వీలేదండి. అందుకనే మనం మారు మనసు పొందాలి. అందుకనే మన ప్రవర్తన మనం సరిదిద్దుకోవాలి. అప్పుడే ఆయన రాకడ సమీపంగా ఉంటుంది. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఆయన ఏం చేసినారంటే, ఎందుకు కైసరుకు పన్నించుట న్యాయమా కాదా అని అడిగినారంటే, ఆ దినాల్లో బబులోను చెర తర్వాత ఇశ్రాయేలీయులు చెరకు పంపబడ్డారు. వాళ్ళు మారు మనసు పొందడానికి వాళ్ళు చేసిన పాప జీవితాన్ని బట్టి వాళ్ళు మళ్ళా రెండవసారి బబులోను చెరకు కొనిపోబడ్డారు. అక్కడి నుంచి వాళ్ళు విడిపింపబడిన తర్వాత వాళ్ళు ఇంకా విగ్రహాల జోలికి పోలేరు. వాళ్ళు ఇశ్రాయేలీయులు చాలా చక్కటి జీవితం జీవించినారు. వాళ్ళని గురించి కొందరు పండితులు ఏం చెప్తారంటే, ఆ కైసరు బొమ్మ ఉండే నాణ్యాలు కూడా, దేనారాలు కూడా వాళ్ళు పెట్టుకునేవారు కాదంట. మేము విగ్రహారాధన చేయము అన్నట్టుగా. అందుకనే ఆ యూదుల్లో అసలు ఆ దేనారాలు పెట్టుకున్న వాళ్ళే లేరనమాట అర్థం. వాళ్ళ దానిపైన ఆయన బొమ్మ ఉంది కదా, మేము విగ్రహారాధన చేయము, ఇంకా మేము విగ్రహారాధన చేసినందుకు దేవుడు మమ్మల్ని చెరలోనికి పంపించినాడు, కాబట్టి మేము అటువంటివి ఏవి వాడము, అంతటి తీర్మానంలో వాళ్ళు ఉన్నారు. అందుకనే ఆ దినాల్లో యూదులు ఆ కాయిన్స్ కూడా వాళ్ళు, దేనారాలు కూడా వాళ్ళు వాడేవాళ్ళు కాదు. అందుకు ప్రభు ఏం చేసినాడంటే, వాళ్ళ కుయుక్తినరికి, ఏది నాకు ఒక దేనారం చూపించండి, దాదాపు ₹1/2 చూపిస్తే 5 రూపాయలు ఎవరిది, దాని వెనక ఎవరిది, ఆయన శాసనం. దేవుని కైసరువి కైసరుకు, దేవునికి దేవునివి దేవునికి దేవునివి దేవునికి చెల్లించండి. వాళ్ళు ఆశ్చర్యపోయినారండి, ఒక మాట తప్పుపట్టలేకపోయినారు. కానీ వాళ్ళు అంగీకరించి ఉంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. కానీ మనం కూడా ఆశ్చర్యపడుతున్నాం, కానీ మన మనసు మార్చుకోవటం లేదు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు కానీ అంగీకరించలేదండి, తప్పుపట్టలేకపోయినారు. కైసరుకు చెల్లించండి అంటే అర్థం ఏంటంటే, మనము పరలోక పౌరసత్వం కలిగినప్పటికీ
భూమి మీద మనం నివాసం చేస్తున్నాం కాబట్టి మనము పరలోక సంబంధమైన జ్ఞానం కలిగి భూలోకంలో మనం నడిచేవారుగా ఉండాలి. ఎటువంటి జ్ఞానం? పరలోక సంబంధమైన జ్ఞానం కలిగి ఈ రెండు పరిస్థితులను మనము మెయింటైన్ చేసేటువంటి వారుగా ఉండాలండి. దీనికి కావాల్సింది ప్రభు కృపనే. ఆయన అవన్నీ కైసరికి చెల్లించేయండి. మరి దేవునివి ఏంటివి? దేవునికి చెల్లించండి. దేవునికి చెల్లించండి. దేవునివి ఏంటివి? ఆయన మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే దీనికి ఏం చేయాలా? మనము కృతజ్ఞత చెల్లించాలి. అందుకనే పౌలు భక్తుడి జీవితంలో మొదట నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, కొలస్సీ పత్రికలో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 103వ కీర్తన, 107వ కీర్తన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అవి దేవునివి. మనం ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ అండి, మీకు చాలా సంతోషం అండి, మీరు చాలా మేలు చేసినారంటని మనం అంటుంటాం. ఎవరికన్నా? అవి దేవునివండి. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఉపకారము ధర్మము చేయక మరవద్దండి. అవి ఎవరివి? కానీ దేవునివి కూడా నువ్వు దొంగిలిస్తున్నావు. కైసరుకు తప్పకుండా ఇస్తున్నావు. దేవునివి ఏంటివి? ఆయన గొప్ప రక్షణ, ప్రాణం పెట్టి అమూల్యమైన రక్తం చేత మనల్ని విడిపించగా ఆ దేవుని రక్షణ కలిగి ఉండి, ఇది ఎవరి రక్షణ? దేవుని రక్షణ కలిగి ఉండి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్ష్యములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నవి కనుక వారు నిరుస్తులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియో, వాళ్ళు తెలీదా? దేవుడు తెలీదా? వాళ్ళు అయ్యో మాకు తెలియదు అనడానికి వీలుందా? మరియు వారు దేవుని నెరిగియో, వాళ్ళు దేవునిగా ఒప్పుకోలేదు. వారు దేవుని ఎరిగియో వారు దేవుని ఒప్పుకోలేదు. తర్వాత ఏం చేయలేదు వాళ్ళు? చూడండి, కృతజ్ఞతాస్తుతులు అయ్యా, ఇవి దేవునివయ్యా, దేవుణ్ణి ఒప్పుకోవాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆ కృతజ్ఞత హృదయం లేదంటే మనం దేవుడి వారం కాదు. అవునా? వాళ్ళు చూడండి, దేవునితో వాదించారు. వారు దేవుని ఎరిగి దేవుణ్ణి ఒప్పుకోలేదు. వారు జ్ఞానులమని చెప్పుకొని వారు ఏమైపోయినారు? బుద్ధిహీనులైపోయినారు. అందుకనే ఒకే ఒక మాట, దేవునివి దేవునికి చెల్లించండి, కైసరివి. లోకంలో మనం ఎట్లా జీవిస్తున్నాం? లోకంతో మనము నిందపడడానికి వెళ్ళలేదు. చాలా జాగ్రత్తగా జీవించాలి. అప్పుడే మనం ప్రభువును ప్రకటించగలుగుతాం. ప్రభు అయిన క్రీస్తు ప్రేమను తెలియపరచగలుగుతాం. తర్వాత పరలోకం నుంచి కోపం ఎట్లుంటుందో చూద్దాం. పరలోకం నుంచి కోపం ఎట్లుంటుందో 24వ వచనం. ఈ హేతు చేత వాడు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎవరైనా సువార్త చెప్తారా? సువార్త చెప్పడానికి వీలుందా? ఎందుకు వీల్లేదు? దేవుడే తమ శరీరములను అవమానపరుచుకున్నట్లు
వాళ్ళని ఏం చేసినాడంట? ఎవరప్ప చెప్పినారు? ఎక్కడి నుంచి చెప్పినాడు? ఇది పరలోకం నుంచి దేవుని కోపం అంటే. వాళ్ళు ఇంకా ఎంత మారు మనసు పొందాలన్నా వాళ్ళ చేత కాదది. నెక్స్ట్, అతివారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. చూడండి, వాళ్ళు సేవించినంత మాత్రాన దేవునికి రావాల్సిన స్తోత్రము రాకుండా పోదండి. యుగాయుగాలు ఆయన స్తోత్రార్హుడు. ఆయన స్తోత్రాలు ఆయనకు సమర్పిస్తున్నామా మనము? ఆయన ఆరాధనను అర్పిస్తున్నామా మనము? కొంతమంది నోరు కూడా తెరవరండి. దేవునికి స్తోత్రము చెల్లించలేని నోరు వ్యర్థమండి. అవును, ఎవరైనా దేవునికి కృతజ్ఞత చెల్లించాల. దేవునివి ఇప్పుడు చూడండి, కైసరువి చెల్లించకపోతే కైసరు ఏం చేస్తాడు? మరి దేవుడు, ఆయనకు అధికారం లేదా? మరి ఎందుకు నిర్లక్ష్యం? స్తోత్రము మనం ఒకేసారికి చెప్పుకుంటుంటాం దేవునివని. ఏంటివి? దశమా భాగములల్లా దేవునివి అని చెప్పేసి. నిజమే, మనమే దేవుని వారమైనప్పుడు మనవన్నీ దేవునివే కదా. అయితే డబ్బు కంటే ఆయనను ఆరాధించడమే. తర్వాత ఇంకా టైం లేదు. 20వ వచనం, 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి తోటిగా ఉండకపోయేది కనుక చేయటకు దేవుడు ప్రస్తుత మనసు వారికి అపవిత్రకు అప్పచెప్పినాడు. ప్రస్తుత మనసు. జాగ్రత్త పడదాం, ప్రభువును అంగీకరించి ఆయన కొరకు జీవిద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. సహోదరుడు వేణు వచ్చి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన మా దేవ, కృపగలిగిన తండ్రి, జీవము గల మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామనకై స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాయన నీ దాసుని నిలవబెట్టి నీ లేఖన భాగముల నుంచి తండ్రి ప్రభా, నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నావు నాయన. తండ్రి, లోకములు నాయన నీవు మాట్లాడే మాటలు వారు మా తండ్రి నాయన లోపాలు వెతకాలని నీ సన్నిధికి వచ్చి వారు నాయన నేను ఎంతగానో పొగుడుతున్నారు తండ్రి. అయితే నాయన వారి కుయుక్తిని గుర్తెరిగినటువంటి వాడవు నాయన. మా సమస్త కల్మశాలను ఎరిగినటువంటి దేవుడవు తండ్రి. మాలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని ఎరిగినటువంటి దేవుడవు తండ్రి. మాలో ఉన్నటువంటి నాయన అపవిత్రతను ఎరిగినటువంటి దేవుడవు మా ప్రభా. మా తండ్రి, మీకు నాయన సమస్తము నాయన మా తండ్రి తేటగా చూడగలిగినటువంటి వాడవు తండ్రి. నీకు నాయన మేము ఏదిను దాచలేము ప్రభా. మేము విరిగి నలిగిన హృదయంతో నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణను మేము కాపాడుకుంటూ నాయన ఆ నిత్యము ఆయన నీతో ఉండేటువంటి ఆ కృప నుంచి మేము తొలగిపోకుండా నీ బిడ్డలముగా మా తండ్రి భయభక్తులు కలిగిన ఆయన నీకు విధేయత చూపగలిగినట్లు మమ్మల్ని వాక్యం చేత ఈ దినము హెచ్చరించినందులకై దేవా నీకు స్తోత్రాలు తండ్రి. చెప్పబడిన ఈ మాటలు నాయన మా హృదయాలు నీరు కట్టి ఫలింప చేయండి నాయన. వాక్యమునకు భిన్నంగా మేము జీవించక వాక్య నియమం ప్రకారం జీవించగలిగే భాగ్యం మాకు అనుగ్రహించండి. వాక్యం చెప్పిన దాసును కూడా దీవించండి. కావలసిన శక్తి బలం ఆరోగ్యం అనుగ్రహించండి నాయన. ఇంకా మా తండ్రి నీ లేఖనాలు తెలియచేయగలిగినటువంటి జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలందరినీ మీరు మా ప్రభా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగిన ఆయన కృతజ్ఞత అర్పణలు చెల్లించగలిగినట్లు దేవునిగా మేము మహిమపరచగలిగినట్లు మా తండ్రి నాయన దేవునికి ఏదైతే నాయన చెందవలసి ఉన్నదో మా ద్వారా తండ్రి అది నీకు చెందేలాగున మా హృదయాలు మీకు నాయన మా తండ్రి అర్పించుకోగలిగినట్లు కృపను అనుగ్రహించి నీవే మహిమ పొందమని ప్రార్థిస్తున్నావు తండ్రి. ఏ శరీరం అతిశయించుకున్నట్లు ప్రభువా నీకు లోబడి విధేయత కలిగి జీవించగలిగే కృప మా జీవితాలకు అనుగ్రహించి నీవే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం నాయన. వచ్చిన ప్రతి బిడ్డను మా నాయన పేరు వరుస దీవించి మేలుతో నింపి నిశ్చితమైన రాకడ ఆలస్యమైతే ప్రభువా మరొక పర్యంతం మేమందరం కలిసి నేను స్తుతించి గణపరిచేంత వరకు నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినేంత వరకు నీ సన్నిధి మాకందరికి అనుగ్రహించి నీ రెక్కల చాటును పదిలిపరుచుదురని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రభు అయిన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున
స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రేమించబడిన దేవుని బిడ్డలారా, ఇంతటితో కూడిక ముగించబడింది. ప్రభువునాను మీకు అందరికీ ప్రేమపూర్వక వందనాలు.